ఏంటి పేర్లు వింటేనే కొత్తగా అనిపిస్తున్నట్టున్నాయి. ఇక అవి చేయడానికి నీ చేతులు వణుకుతాయేమో. ఇంతకీ నీకు ఆ వంటకాలు వచ్చా రావా? చేస్తానమ్మా, పర్వాలేదు. చేస్తానని మొక్కుబడిగా చెప్తే సరిపోదు, నాకు నచ్చాలి. నాకు నచ్చే విధంగా నువ్వు చేయగలగాలి. నేను మీకు నచ్చే విధంగా చేయడానికే ప్రయత్నిస్తాను. సరే సరే, ఇక ఈ కబుర్లాపి వెళ్ళి హరిత అడిగింది తీసుకొని రా. అలాగేనమ్మా. ఈ నీలవేణికి ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూ ఉండాలి. పని లేకపోయినా కల్పించుకొని మరీ చెప్తూ ఉండాలి. లేకపోతే అది పనిదనే విషయం అది మర్చిపోతుంది. అది కూడా నిజమే అక్క. అది పని మనిషి అనే విషయం మర్చిపోయి ఈ ఇంటి కోడలనే విషయాన్ని తలకెక్కించుకుంటే ఆ తర్వాత మనకి తలనొప్పులు తెప్పిస్తుంది. డోంట్ వెరీ నిమిషా, ఆ నీలవేణిని ఎప్పటికప్పుడు క్రమశిక్షణలో పెట్టడానికి నేనున్నాను కదా, దాన్ని నేను చూసుకుంటాను. ఆ క్రమశిక్షణ పెట్టే పార్ట్లో నేను కూడా పార్ట్నర్షిప్ తీసుకొని నీకు కొంచెం హెల్ప్ చేస్తాను. ఏంటో నిస్సహాయాలు చీల్చి చెండాడడానికి ఈ ఇంట్లో ఇంకొక మెంబర్ పెరిగినట్టున్నారు. అబ్బో, అక్కడికి తమరేదో శ్రీరామచంద్రుడు అయినట్టు. మాతో పాటు మీరు కూడా కలిపే అన్ని దుర్మార్గాల్లోనూ పాలు పంచుకుంటున్నారు కదా. మళ్ళీ ఏమీ తెలియని పాలు తాగే పసిపాపలాగా మాట్లాడతారేంటి? సరే సరే సరే, మీ వెజ్ సలాడ్లు గ్రిల్డ్ శాండ్విచ్లు వచ్చాక అవి తినండి. మధ్యలో నా తలగా ఎందుకు నంచుకుంటారు? ఏంటొదినా, నువ్వు అన్నయ్య ఇందాకటి నుంచి తెగ చెవులు కొరికేసుకుంటున్నారు, ఏంటి సంగతి? ఏమీ లేదు కాదంబరి, అమెరికా విశేషాలు మాట్లాడుకుంటున్నాం. వచ్చిన దగ్గర నుంచి అడుగుదామని మర్చిపోతూనే ఉన్నాను. మీకిక్కడ అంతా సౌకర్యవంతంగానే ఉంది కదా? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. ఏ సమస్య లేదు కాదంబరి, ఒక చిన్న దిగులు తప్ప. దిగులా? ఏంటన్నయ్య అది? మేమేమో మీతో సంతోషంగా గడపాలని వచ్చాము, కానీ మేమిక్కడికి వచ్చిన తర్వాతే ఇన్ని గొడవలు, ఇన్ని గందరగోళాలు జరిగేసరికి కాస్త బాధ అనిపిస్తోంది కాదంబరి. ఏంటి వదిన ఇదంతా? ఇంత చిన్న విషయానికి అంత బాధపడాలా? అది కాదు కాదంబరి, జరిగినవన్నీ తలుచుకుంటే మేము ఇంటికొచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయేమోనని ఒక చిన్న గిల్ట్, అంతే. మీరెప్పుడు అలా అనుకోకండి. ఎందుకంటే మీరొచ్చాకే నేను కాస్తైనా సంతోషంగా ఉన్నాను. ఇక ఈ సమస్యలు గొడవలు అంటావా, అవి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటాయి. మనం చెయ్యాల్సిందల్లా వాటిని పక్కకి నెట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంతేకాని వాటిని తలుచుకుంటూ వాటికి కారణాలు ఎవరు అని తలుచుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం కదా. అవును కాదంబరి, నువ్వు చెప్పింది కూడా నిజమే. లేదు లేదు, ఇంకా అవ్వలేదు. దాని గురించే చూస్తున్నా. ఇంకా ఫిక్స్ చేయడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. అవగానే చెప్తానులే. సరే సరే, ఇదిగో మా ఆయనకి ఇస్తున్నాను, మాట్లాడండి. హలో, ఓకే చెప్పండి. ఫోన్ ఎవరొదినా? ఏ విషయం గురించి చాలా పర్టిక్యులర్గా అడుగుతున్నట్టున్నారు? ఇంకేముంటుంది కాదంబరి, ఎవరు ఫోన్ చేసినా ఏం మాట్లాడినా రంజిత్ పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. పెళ్లి సెట్ అయిందా, ఎప్పుడు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఒకటే ప్రశ్నలు. ఈసారి ఎవరైనా అడిగితే వాళ్ల మేనత్తే పిల్లనిచ్చే అత్త కాబోతుందని చెప్పేసే వదినా. కానీ
రంజిత్కి నిమిషకి పెళ్లి చేయడం తారక్కిష్టం లేదు కదా కాదంబరి. వాడిష్టపడేదేంటో వదినా? నిమిష నా కూతురు. దానికి ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎవర్ని తీసుకొచ్చి పెళ్లి చేయాలో అన్నీ నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించుకు. మనం వియంకులం కాబోతున్నాం అంతే. నువ్వు ఆ మాట అన్నావు, అది చాలు కాదంబరి. నా మనసు ఇప్పుడు కాస్త కుదుట పడినట్టు అనిపిస్తోంది. హరితమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? కనిపించడం లేదు. హరితమ్మ గారు, హరితమ్మ గారు, హరితమ్మ గారు. హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ శాండ్విచ్ ఎవరు చేశారు? నువ్వే చేసావా? అవును సార్. శాండ్విచ్ కూడా ఇంత ఘుమఘుమలాడుతూ చేసిన వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదమ్మా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.